నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఎలా నడుస్తుంది, ఎలా ఉంది పరిపాలన? ఆయన మనుషుల్లో దేవుడు. ఓకే. ఆయన పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది, మనస్ఫూర్తిగా ఉంటుంది, మనసుతో ఉంటుంది. మన జనసేన కార్యకర్తలు తలెత్తుకుని జీవించేలా ఉంటుంది. ఓకే. ఎంత గొప్ప వ్యక్తి అండి ఆయన. నిజంగా మొన్న అడవి తల్లి బాటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఆయన పరిపాలన? ఫస్ట్ అడవి బిడ్డల నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళు చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఫస్ట్ అడవి బిడ్డల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అడవి బిడ్డల బతుకులు బాగుండాలి, వారు బతుకు తెరుగు బాగుండాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు భోజనానికి కానీ అదే ఇబ్బంది పడకూడదు, వాటర్కి ఇబ్బంది పడకూడదని 1000 కోట్లు సుమారు రోడ్ల నిమిత్తం కానీ అలాగే మంచినీటి నిమిత్తం కానీ వాళ్ళ అవసరాల నిమిత్తం 1000 కోట్లు సుమారు అభివృద్ధి పనులు చేశాడు. ఎంత గొప్ప మనస్తత్వం ఉంటే చేస్తారండి అలాగే ఈరోజు పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పంచాయతీలు చంపేశాడు, అలా జీవం లేకుండా చేసాడు పంచాయతీ వ్యవస్థని. అలాంటి వ్యవస్థను మళ్ళీ పునర్జీవం చేసి మళ్ళీ నిధులిచ్చి పంచాయతీ ప్రెసిడెంట్ల గౌరవం పెంచినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు. అదే కాకుండా అన్ని రంగాల్లో కూడా మాట్లాడుతూ అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలని మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇంకొకటి, ఇప్పుడు సరే రంగాల గురించి అభివృద్ధి గురించి ఆయన బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్య పర్యటనలో జిల్లాల పర్యటన చేస్తున్నాడు. ఏమని, మీకు ఎక్కడైనా మీ భూములు కబ్జాలైనా, అది ఏ నాయకుడైనా కబ్జాలైనా నాకు నా మెమోరాండం ఇవ్వండి, వాడి సంగతి చూస్తానన్న ఏకైక మగవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం ఇంతవరకు ఆ గట్స్ ఉన్న డిప్యూటీ సీఎం ఎవడు లేడు, సీఎంఏ లేడు, డిప్యూటీ సీఎం దాకా ఎందుకు? అంత గట్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అసలు ఇండియాలో ఎప్పుడు లేడు, ఇప్పుడే కాదు ఎప్పుడు లేడు. అంత గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.